గంజాయి పోలీసులు ఇక్కడ డిఎస్పీ ఉన్నాడా? ఇక్కడ 72 ఉంది. గంజాయిలు ఇంకా కొంచెం హోంవర్క్ చేయాలి. డ్యూటీలో ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా డిఎస్పీ గారు? ఇంకా ఇంప్రూవ్ చేయాలి. గంజాయి ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టను, ఉతికి ఆరేస్తా. గంజాయి మాత్రం ఉండడానికి వీలు లేదు, డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో ఉండే డ్రగ్స్ సేవించడానికి వీలు లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. అదే మరిగా గ్రామ సచివాలయాలు, స్వర్ణ గ్రామాలు, అదే మరి స్వర్ణ వార్డులు రాష్ట్రం 72% ఉంటే జిల్లా 68, నియోజకవర్గం 73. ఇది కూడా కొంచెం వెనకానున్నారు. ఎవరు చూస్తున్నారు? ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ డిపిఓ. ఓవరాల్గా అన్ని కలిపి నీ దగ్గరికి వస్తలే. మళ్ళా బీ క్లియర్, ఎక్కడో పుంజుకోవాలి. బీ క్లియర్. నేను చెప్తా ఉంటే మీకు అర్థం కాలేదు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మాత్రం అంత బాగాలేవు. రాష్ట్రంలో 69, జిల్లా 67, నియోజకవర్గం 69. డిఎం అండ్ హెచ్ఓ లేడు. కలెక్టర్ గారు ఒకసారి కనుక్కోండి, ఈరోజు హాలిడేలో ఉన్నాడా లేకుంటే ఇక్కడ రాలేదా కనుక్కొని కొంచెం ఇచ్చేయండి. దెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ రాష్ట్రం 73, నియోజకవర్గం 73, జిల్లా 69. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎవరు ఆఫీసర్? గవర్నర్ డ్యూటీలో చెప్పండి ఆయనకైతే. ఆర్ఓఆర్ సర్వే నేను ముందే చెప్పాను, రాష్ట్రం కూడా జిల్లా వెనకబడి ఉన్నారు. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 విజిట్స్ ఏ మంత్ కర్నూలు చేశారు, మీరు కూడా చేసి ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ తగ్గించి తొందరలోనే 9వ తారీఖున మళ్ళా 4వసారి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి వస్తున్నా. నేను ఒక ఇది చేశాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అవకతవకలన్నీ సరిచేస్తున్నాం. రాజకీయ కక్షలతో దుర్మార్గంగా మీ భూమిని 22A కింద పెట్టి ప్రభుత్వ భూమిగా చూపించారు, భూ కబ్జాలు చేశారు. ఇదంతా కూడా నాకు సెట్ చేయడానికి సంవత్సరం అవుతా ఉంది. సంవత్సరం తీసుకున్నాను. అందుకనే ఈరోజు మీరు చూస్తే పట్టాదారు పాసు పుస్తకాలు పర్ఫెక్ట్గా ఇస్తాను. ఆ పట్టాదారు పాసు పుస్తకంలో QR కోడ్ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు మీ భూమి చెక్ చేసుకోవచ్చు. మీ భూమి దగ్గర పోవాలంటే గూగుల్ మ్యాప్ ద్వారా మీ భూమి దగ్గర పోయే పరిస్థితి వస్తుంది. మూడోది బ్యాక్ ఎండ్, ఎక్కడికక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జవాబుదారీతనం కూడా ఫిక్స్ చేస్తాం. ఒక దుర్మార్గులు చేసిన పని ఒక ముఖ్యమంత్రికి 12 నుంచి 15 నెలలు పడతా ఉంది. ఒక సంవత్సరం ఆలోచించాను ఏం చేయాలని. నేను ఎక్కడికి పోయినా ఎక్కడ చూసినా పిటిషన్లు ఇచ్చేవాళ్ళు. ఆ పిటిషన్లో 80%, 90% ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూసే వచ్చాయి. ఇది కూడా కంట్రోల్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు జిల్లా 1% తక్కువ ఉంది. చూడమ్మా, జిల్లా 1% తక్కువ ఉన్నావు, స్టేట్ కంటే కొంచెం తక్కువ ఉంది. మీకు ఆల్ డేటా ఇచ్చాం. ఆ డేటాను ఉపయోగించుకొని ఎవరైతే సరిగా చేయలేదో వాళ్ళని స్ట్రీమ్లైన్ చేయండి, గైడెన్స్ ఇవ్వండి. దీంట్లో మాత్రం ఎగ్జంప్షన్ లేదు. ఆ 4 గంటలు 1,60,000 మంది మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ SOPని మీరు యాజ్ ఇట్ ఈజ్ అమలు చేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్
జిల్లా తక్కువ ఉంది. మళ్ళా ఎడ్యుకేషన్ ఎవరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాష్ట్రం 72, అదే మరి కాన్స్టిట్యున్సీ 72, మీరు మాత్రం 68. ఇంప్రూవ్ చేసుకోవాలి. బీ క్లియర్. దెన్ దీపం 2 ఇది కూడా మీరు చూస్తే మా ఆడబిడ్డల కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదని వంట గ్యాస్ నేను ఆ రోజు గ్యాస్ నేనే ఇచ్చా. మళ్ళీ ఈరోజు మీకు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడ మీరు చూస్తే 67% జిల్లా, కాన్స్టిట్యున్సీ 70, ఇంకో పక్క ఇది కూడా స్టేట్ 70. ఇక్కడ కూడా బాయ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా అపీల్ చేస్తున్నా, నేను ఇచ్చిన దగ్గర మాత్రం కార్యక్రమంలో మీరు కమిషన్లు తీసుకోవద్దండి. ఎవరైతే గ్యాస్ తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఒక పవిత్రమైన భావంతో నాకు డబ్బులు లేకపోయినా నేను సబ్సిడీ ఇస్తున్నా. మా ఆడబిడ్డల పైన ఉండే అభిమానంతో దాన్ని గౌరవించి మీరు కూడా పాటించాల్సిందిగా వారిని కోరుతున్నా. ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమం తీసుకొచ్చా. పైపు ద్వారా వచ్చే గ్యాస్ మీరు తీసుకునే ఏర్పాటు చేస్తున్నాను. పిఎన్జి మీ ఊరి పక్కన కన్నా గ్యాస్ పోతే మీ ఇంటికి ఆ గ్యాస్ మీరు తీసుకుంటే దీనికంటే ఒక 20%, 30% తక్కువ